హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. ముఖ్యంగా ఇండియన్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్లోబల్గా డెవలప్ అవ్వాలనే ఆలోచన, లేకపోతే మార్కెటైజేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిన విధానమే. సో ఈ విధానంలో ఒక భాగంగా గ్లోబల్ కంపెనీస్ మీద దృష్టి పెడుతున్నారు అనేది తెలుస్తూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఈవెన్ లాంగ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకున్నట్లయితే టాటా ఏదైతే రేంజ్ రోవర్ అండ్ ల్యాండ్ రోవర్ని జాగ్వర్ని కొన్నారో అలాంటి ఎగ్జాంపుల్స్ అయ్యుండొచ్చు. అండ్ అప్కమింగ్ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటా ఉన్నాయి. ఇది ఏ విధమైన చేంజెస్ కానీ ఇంపాక్ట్ కానీ చేస్తుంది అంటారు? ఏ బెనిఫిట్స్ ఏంటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ మోటో ఏంటి? ఈ కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో ఉన్న కంపెనీస్ కూడా ఎప్పుడైతే ఇండియన్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతా పోతున్నాయో కంపెనీ కూడా సైజు పెరుగుతా పోతున్నాయి అండి. ఒకప్పుడు 1,00,000 కోట్ల సేల్స్ అంటే అదొక అద్భుతంలాగా అనిపించాయి. 1,00,000 కోట్ల సేల్స్ అంటే అలాంటిది రిలయన్స్ 10 లక్షల కోట్ల సేల్స్ అండి సంవత్సరానికి. రిలయన్స్ టోటల్ సేల్స్ 10 లక్షల కోట్లు అనమాట. ఇట్లా వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ 100, 200, 500లో మన 1 by 1 జాయిన్ అవుతా ఉన్నాయి అనమాట. అందుకని గ్లోబల్ వైజ్ చూసుకుంటే ఇక మన కంపెనీస్ కూడా గ్లోబల్ టాప్ 500 ర్యాంకింగ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇండియా నుంచి గ్లోబల్ వైజ్ ఈ ర్యాంకింగ్లో జాయిన్ అయ్యే కంపెనీలు అంటే ఫస్ట్ వన్ రిలయన్స్ వస్తుంది. రిలయన్స్ సేల్స్ పరంగా చూసుకుంటే 10 లక్షల కోట్ల సేల్స్, 10 లక్షల కోట్ల సేల్స్ ప్రయాణం వచ్చేకల్లా. అండ్ నెక్స్ట్ వచ్చేకల్లా ఐఓఐసిఎల్ అండి 8 లక్షల కోట్ల సేల్స్. నెక్స్ట్ ఓఎన్జీసీ అండి 6 లక్షల కోట్ల సేల్స్. తర్వాత బీపీసీఎల్ అండి 5 లక్షల కోట్ల సేల్స్. ఎల్ఐసి 4.7 lakh crore అండ్ హెచ్పిసిఎల్ 4.5 lakh crore అండ్ టాటా మోటార్స్ అండ్ 4.3 lakh crore అండ్ టీసీఎస్ 2.4 lakh crore సేల్స్ అండ్ టాటా స్టీల్ 2.2 lakh crore అండ్ రాజేష్ ఎక్స్పర్ట్స్ 2.8 lakh crore. అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఇట్లా 1,00,000 కోట్లు ఇట్లా దాటి వెళ్ళిపోతుంది అనమాట. సో ముందు రోజుల్లో గ్లోబల్ వైజ్ చూసుకుంటే మన టాప్ 500లో ఈజీగా ఒక 10 నుంచి 15 దాకా ఉంటాయండి టాప్ 500లో. అందుకని గ్లోబల్గా ఇలా చేరినప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ వైడ్గా ఏంటంటే వీటికి రిప్యుటేషన్ బాగా పెరుగుతుంది. అంటే కంట్రీకి కూడా గుర్తింపు బాగా దొరుకుతుంది. అంటే చిన్న చిన్న కంపెనీస్కి ఎక్స్పోర్ట్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ శాతం ఇండియా నుంచి బయట చేసే ఎక్స్పోర్ట్స్ మొత్తంలో 50% అచ్చం ఎస్ఎంఏ అనమాట. ఎస్ఎంఈ స్టాక్స్ అయ్యి చిన్న చిన్నవి వాటికి రిప్యుటేషన్ పెరిగింది. ఎందుకంటే ఆ ఎన్నోన్ కంపెనీస్ కదా. ఇలా గ్లోబల్గా మనం ఉండటం వల్ల ఏంటంటే ఇండియన్ పేరు కూడా అందరికి అర్థం అవుద్ది. సో ఇమేజ్ పెరిగింది, గ్లోబల్ ఇమేజ్. తద్వారా ఏంటంటే వరల్డ్ వైడ్గా మంచి బిజినెస్ ఆపర్చునిటీ దొరికి ఇంకా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా సవరింగ్ వెల్త్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. దాని ద్వారా ఏంటంటే ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ తరఫున కూడా. అందుకని ముందు రోజుల్లో ఈ ఇండియన్ ఎకానమీ పెరిగే కొద్దీ ఈ కంపెనీస్ సేల్స్ ప్రాఫిట్స్ మొత్తం పెరుగుతూ ఉండి గ్లోబల్ వైజ్గా టాప్ 500 ర్యాంకింగ్స్ జాయిన్ అవుతాయి అనమాట. తద్వారా రిప్యుటేషన్ బాగా డెవలప్ అవుతుంది, ఎక్కువ ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ జనరల్గా ఏ సర్వీస్ అయినా ప్రోడక్ట్ అయినా ఎండ్ యూజర్ కస్టమర్ ఒక పర్సన్, ఇండివిజువల్ పర్సన్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇండియాలో ఉంది. అరౌండ్ నియర్ బై రీచ్ కూడా 200 crores ఉంటూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే గ్లోబల్గా మనం అవుదాం అనుకున్న టైంలో మనం రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని పెంచుకోవడం అనేది కూడా ఒక మేజర్ రీజన్గా తీసుకోవచ్చు అంటారు ఇక్కడ. ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రోడక్ట్కి టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటే అక్కడికి నువ్వు పంపించాల్సింది ప్రొడక్ట్స్ని. సపోజ్ ఇప్పుడు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇవన్నీ అనుకోండి ఓఎన్ చేసి ఇండియాలో 140 కోట్ల జనాభా ఎక్కువ మంది వెహికల్స్ వాడే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇవే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్కువ సరిపోతుంది వాళ్ళకి. చిన్న చిన్న కంపెనీస్ ఎన్ని పెట్టినా సరే ఆడియన్స్ తక్కువ ఉంటారు కాబట్టి. అండ్ ఐటీ ఉందనుకోండి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి వరల్డ్ వైడ్గా టీసీఎస్కి వచ్చే ఇన్కమ్లో టోటల్ 90% బయట నుంచి వస్తుంది. అది 2.4 lakhs crore. అండ్ రిలయన్స్కి వచ్చే టోటల్ ఇన్కమ్లో ఒక 20% బయట నుంచి వస్తుంది, అంటే 2 lakh crore. అట్లా కొన్ని ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఉంది అనుకోండి 100% బయట నుంచి వస్తుంది. అట్లా కొన్ని బయట కావచ్చు, కొన్ని ఇంటర్నల్ కావచ్చు. మొత్తానికి అయితే మనం 1,00,000 కోట్లు సేల్స్ దాటుతున్న కంపెనీస్ ఇండియాలో మోర్ దెన్ 10 వచ్చేసినాయి. ముందు రోజులు ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఇది డ్రీమ్ అనమాట, 1,00,000 కోట్ల సేల్స్ అంటే. మేబీ మనం $1 trillion ఎకనామీలతో పాటు ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ ఇంకా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా అచీవ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఎస్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది కాబట్టి మోర్ ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తారు, ఎక్కువ బిజినెస్ ఆపర్చునిటీ జరుగుతుంటాయి. డెఫినెట్లీ ఎక్స్పోర్ట్స్ వైజ్ కూడా ఇండియా ఇంకెంత పెద్ద బిగ్ కంట్రీ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. డెఫినెట్లీ స్కోప్ అయితే చాలా ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్,
ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్‌కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్‌తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చో, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పబడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.